ఇంకా 4 ఏళ్లలో ఇంకెన్నో తాగిస్తారు. నిన్నటికి నిన్న చూసిరు కదండి, నేను చెప్పిన పొన్నం ప్రభాకర్ గారు, మరి పొన్నం ప్రభాకర్ అన్న మరి ఎట్లా చేసిండో ఏం చేసిండో తెలియదు. రేవంత్ రెడ్డి గారి పిఏ, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పిఏ జైపాల్ రెడ్డితో చేతులు కలిపి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖలో 13 చెక్ పోస్టుల దగ్గర పైసలు వసూలు చేయడము, ప్రమోషన్స్ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోషన్స్ ఇవ్వడము, అత్యంత సన్నిహితురాలైనటువంటి అన్నపూర్ణకు కూడా డబ్బులు తీసుకొని ఒక కానిస్టేబుల్ క్యాడర్గా ఉన్నటువంటి పర్సన్కి ఇవ్వడము. నేను క్షమించాలి, నేను యాక్చువల్గా ఇన్స్పెక్టర్ని 1 అని చదివినాను, దయచేసి నేను దాన్ని సవరించుకుంటున్నాను. నేను అది చాలా ఒక ఫ్లోలో వెళ్ళిపోబట్టి నేను తప్పు చదివినాను. ఓకే, వెహికల్ ఇన్స్పెక్టర్, నేను వెహికల్ ఇన్స్పెక్టర్ని ఎంవిఐ అనాల్సింది ఎంవి1 అనుకుంటూ వచ్చిన ఏదో ధ్యాసలో ఉండబట్టి. సో దయచేసి క్షమించాలి, అది ఒక్కటే నేను చేసిన మిస్టేక్, కానీ సబ్జెక్ట్ మాత్రం డెఫినెట్గా అదే. సో ఇక్కడ చూస్తే సోనియా గాంధీ గారికి మొత్తం ఏఐసిసి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది నిన్న. ఇక ఒక పక్కన చూస్తే రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పుకొని, రేవంత్ రెడ్డి గారు కనుసన్నల్లో జరుగుతుందా పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఈ ల్యాండ్ బ్యాంక్ సంపాదించుకుంటున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ చేసుకుంటున్నారు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవన్నీ కూడా ఏర్లై పారుతూ ఉన్నాయి. వేరే మీడియాలు కవర్ చేయట్లేదని చెప్పి మాకు కాల్ చేసి కంప్లైంట్లు ఇచ్చి బాధపడతా ఉన్నారు. సో అందుకే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా నేను రాహుల్ గాంధీ గారి టీంకి మొత్తం కూడా ఎప్పటికప్పుడు సమాచారం నేను అందిస్తూనే ఉన్నా, ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జా పెట్టిండ్రు, ఏమేం చేస్తున్నారు అని చెప్పి. సో రాహుల్ గాంధీ గారి అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇక్కడంతా కూడా సేకరించి నేను పంపిస్తూ ఉన్నా అని నేను మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నా. సో చూడాలి ఇది ఇంకా ఇట్లనే కొనసాగుతుందా, ఈ దందాలు గిందాలని, లేకపోతే ఇక్కడికే బ్రేక్ వేస్తారా అనేది కూడా చూడాలి. సో దీనివల్ల కాంగ్రెస్ గ్రాఫ్ అనేది తెలంగాణలో పడిపోయింది. మళ్ళీ ఎవరు కూడా కాంగ్రెస్ని తెలంగాణలో నమ్మరు. ఇక అందుకని వేరే ఆప్షన్ ఏంది, బీజేపీ బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ అనే నామకరణం చేయాలా, పేరు మార్చాలా, మార్పు రావాలా, బీఆర్ఎస్లో క్యాడర్ స్ట్రాంగ్ కావాలా, కొత్త క్యాండిడేట్స్ని తీసుకురండి. ఓడిపోయిన మొహాలు వద్దు దయచేసి. ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి పరులు ఎవరో కేసీఆర్ గారికి తెలుసు, కానీ అయినా మళ్ళీ వాళ్ళనే పక్కన పెట్టుకుంటున్నారు. సో పబ్లిక్ వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. సో ఎట్లాగో ఉమెన్ రిజర్వేషన్ రాబోతుంది కాబట్టి, సో 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మహిళలకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో రిజర్వేషన్స్కి అనుగుణంగా ఎక్కువ మంది మహిళలకు కూడా అవకాశం ఇవ్వండి. 33% రిజర్వేషన్, మరి ఎన్ని టికెట్లు ఇస్తారు, వచ్చినటువంటి కాన్సెన్సెస్ కూడా ఈసారి మారుతాయి కాబట్టి విభజించబడతాయి కాబట్టి, మరి దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే మీరు విజన్ తోటి ఆలోచించాలా. కొద్దిగా కొత్త నాయకులని ముందరికి తీసుకురండి. ఎవరైతే మీకోసం నమ్మకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో మళ్ళా ఉద్యమకారులందరినీ కూడా జరిగిందేదో జరిగిపోయింది, మన తెలంగాణ మనము అనేది చాలా ఇంపార్టెంట్, ఇక నెక్స్ట్ టైం అట్లా జరగదని చెప్పి ఉద్యమకారులందరినీ కూడా మళ్ళీ హక్కున చేర్చుకోండి. సో ఇంటి వాళ్ళు అంటే తెలంగాణ ఇన్నర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి వాళ్ళు. సో వాళ్ళని పిలుచుకొని మాట్లాడడంలో, మందు రాయడంలో దెబ్బ తగిలింది, మందు రాసి దాన్ని వైద్యం చేయండి. సో వైద్యం చేయండి, మీ పార్టీకి వైద్యం చేసి పిలుచుకోండి. అండ్ అట్లాగే బీజేపీ బలమైన నాయకత్వం ఎక్కడ కూడా కనబడట్లేదు. గ్రౌండ్లో కూడా ఎక్కడ కూడా మరి ఒక ఇష్యూస్ని గట్టిగా కొట్లాడే వాళ్ళు కనబడట్లేదు. ఎస్, ఇదంతా ఒక ఎత్తు. సో ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వడం అనేది అసాధ్యం. ఒకవేళ అట్లా చేస్తే కేసీఆర్ ఒక ఎలాగైతే హీరో అనిపించుకున్నాడో, విలీనం చేసే పరిస్థితే వస్తే కేసీఆర్ గారు తెలంగాణక హీరో అని ఎట్లా అనిపించుకున్నారో మళ్ళా తెలంగాణక జీరో అయిపోతాడు. నేను మళ్ళా చెప్తున్నా, ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే బీఆర్ఎస్ ఒప్పుకోకండి, విలీనం చేయకండి. ఎటువంటి సినారియోస్ అయినా కావాలంటే కేసులు పెడితే జైలుకి పోండి, జైలుకి పోయి పశ్చాత్తాపడి బయటికి రండి ఫ్రెష్గా. కానీ ఈ ఏదైతే ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో తక్షణమే దాని పేరు మార్చండి, బలంగా ఏర్పరచుకోండి, ఎన్ని కేసులున్నా తట్టుకొని నిలబడండి. కానీ ఎక్కడైతే మీరు మళ్ళీ విలీనం చేసి రాంగ్ స్టెప్ తీసుకుంటే కనుక ఇంకా జనాలు ప్రజలు అందరూ కూడా ఇది నిజమైన అసలైన అవమానంగా ఫీల్ అవుతారు. అట్లాగే బీజేపీ కూడా గా మిస్టేక్ చేయదని అనుకుంటున్నాం. సరే, వీటన్నిటి మధ్యలో ఇంకో కొత్త విషయం ఏంటంటే
ఎప్పుడు తెలంగాణకి ఎప్పుడైతే ఈ సిట్ కేసు జరిగిందో, ఈ సిట్ కేసు జరుగుతున్నటువంటి సందర్భంలో బిఎల్ సంతోష్ మీద కేసీఆర్ గారికి బిఎల్ సంతోష్కి పడదు, ఒక పర్సనల్ గ్రడ్జ్ వ్యక్తిగతంగా ఏర్పడ్డది. ఎందుకంటే ఈ సెట్ వ్యవహారంలో బిఎల్ సంతోష్ని ఇరికిచ్చినారని చెప్పి సంతోష్ మీద కేసులు బిఎల్ సంతోష్ కుమార్ గారి మీద కేసులు పెట్టినారని చెప్పి సో అనేక రకాల ట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్లాగే రాజా సింగ్ గారు సస్పెండ్ అవ్వడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీయే. రాజా సింగ్ గారు సస్పెండ్ అవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీయే కారణం కాబట్టి సో రాజా సింగ్ కూడా డైరెక్ట్గా బిఎల్ సంతోష్ కుమార్ గారు హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్లోనే ఉన్నారు. సో నిన్న హైదరాబాద్లోనే ఉన్నారు, మొన్న హైదరాబాద్లోనే డైరెక్ట్గా వచ్చి సరాసరి ఎక్కడికి పోయిండ్రు, రాజా సింగ్ ఇంటికి పోవడం జరిగింది, రాజా సింగ్ని కలవడం జరిగింది. సో బీఆర్ఎస్ వల్ల ఎవరికి దెబ్బలు తగిలినాయి, ఒకటి బిఎల్ సంతోష్ కుమార్ గారికి, ఇంకోటి మన రాజా సింగ్ గారికి. సో వీళ్ళిద్దరు ఏకమై బిఎల్ సంతోష్ కుమార్ గారిని కూడా అంత 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 తక్కువ అంచనా వేయొద్దు. ఆయన ఆలోచన శక్తి అనేది, ఆయన మేధస్సు అనేది చాలా గొప్పది. సో బమ్మిని చేయగలుగుతారు, తిమ్మిని చేయగలుగుతారు రాజకీయంలో. ఆయన అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. ఆయన వ్యూహాలు పసిగట్టడం కూడా చాలా 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 కష్టం. నేను మళ్ళా చెప్తున్నా, ఆయన వ్యూహాలు పసిగట్టడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఎవరిని కలవకుండా డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చినటువంటి బిఎల్ సంతోష్ గారు డైరెక్ట్గా పోయి రాజా సింగ్ని కలవడం ఏంది? సో మరి రాజా సింగ్ని కలవడంలో ఆంతర్యం ఏంది? వీళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు తెలంగాణలో? అండ్ అదే రకంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి బీజేపీకి బలమైన అధ్యక్షుడు కావాలా? మొన్నటి వరకు చాలామంది కార్యకర్తలు బండి సంజయ్ గారి తర్వాత బలంగా ఒక అధ్యక్షుడు కావాలి, ఒక గట్టి వాయిస్ ఉన్న వాళ్ళు కావాలి అంటే అది రాజా సింగే అని చెప్పి చాలా మంది బలంగా నమ్ముతున్నారు. మరి బిఎల్ సంతోష్ కుమార్ బీజేపీ అధ్యక్షుడుగా ఉండమని చెప్పడానికైనా రాజా సింగ్ని కలిసింది, లేకపోతే ఇంకేదైనా ఒక వ్యూహాలు పన్నబోతున్నారా తెలంగాణలో? సో రాజా సింగ్ని స్పెషల్గా వచ్చి కలవడము, రాజా సింగ్తో మంతనాలు జరపడము, ఇవన్నీ కూడా మీడియా దృష్టికి రాలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. అసలు బిఎల్ సంతోష్ కుమార్ హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో రాజా సింగ్ని కలిశారని చెప్పింది మొట్టమొదటి. ఇప్పుడు నా ద్వారానే మీకు తెలుస్తూ ఉన్నది ఈ విషయం. కొంతమంది బీజేపీ నాయకులకు కూడా ఈ విషయం మీద అవగాహన లేదు. అంత సీక్రెట్గా బిఎల్ సంతోష్ కుమార్ గారు హైదరాబాద్కి రావడం, సరాసరి రాజా సింగ్ గారిని కలవడం, రాజా సింగ్ గారితో మంతనాలు జరపడం, ఇది దేనికి నాంది పలుకుతుంది, ఇది దేనికి దారి తీస్తుంది అనేది ఆలోచించాలి. అండ్ అదే రకంగా మొన్న మీరు చూశారు రాజా సింగ్ అధ్యక్షుని చేయాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటే ఈటల రాజేందర్ అన్నాడు. వాళ్ళిద్దరికి మాటలు జరిగినాయి. కానీ తెలంగాణలో ఒక బీజేపీ అధ్యక్షుడుగా ఒక మంచి వాయిస్ ఉన్న నేత కావాలా? బండి సంజయ్ గారి తర్వాత ఆ వాయిస్ ఉన్నది, హిందువుల పట్ల గౌరవం ఉన్నది, లేకపోతే ఇంకేదో చేయాలని చెప్పి కేసులు పెట్టించుకొని ఏదో పోరాటం, సస్పెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా చేసింది, ఒక ఫైటర్గా నిలిచింది కేవలం రాజా సింగ్ మాత్రమే. సో అందుకే మరి బిఎల్ సంతోష్ కుమార్ రాజా సింగ్ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి అధ్యక్ష పదవి ఈ డిసెంబర్ లోపల కొత్త అధ్యక్షుల్ని బీజేపీకి తీసుకురావాలి కాబట్టి మరి రాజా సింగ్తో మంతనాలు జరిపినారా, అండ్ వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ని ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా అనేది ఇది ఒక కొత్త అంశం. సో మరి ఏం జరగబోతుందో చూద్దాం. బీజేపీకి కాబోయే కాలానికి రాబోయే అధ్యక్షుడు లేదా రాబోయే కాలానికి కాబోయే అధ్యక్షుడు రాజా సింగ్నే అనౌన్స్ చేయబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా బీజేపీలో? అండ్ అదే రకంగా బిఎల్ సంతోష్ కుమార్ గారిని మళ్ళా చెప్తున్నా, అంత తక్కువ అంచనా వేయొద్దు. అండ్ అట్లాగే బీఆర్ఎస్ పోయి బీజేపీలో విలీనం కాదు. అట్లా విలీనం అయితే కేసీఆర్ పేరు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కేసీఆర్ అంటే తెలంగాణకి ఎప్పుడు కూడా ఒక ఫైటర్గానే ఉండాలా. ఈ ఫైటర్ కాస్త దేనికో భయపడి, వీటన్నిటికి కూడా భయపడి వెనకడుగు వేయడాన్ని నేనైతే అనుకుంటున్నా. చాలామంది అనుకుంటున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కేసీఆర్ గారి మీద. సో ఈ బీఆర్ఎస్ తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేస్తే బీజేపీకి మైనస్సే, ఇటు బీఆర్ఎస్కి కూడా మైనస్సే.
సో అందుకే నేను ఇంత పెద్ద స్టోరీ చెప్పిన, గతం చెప్పిన, ప్రజెంట్ చెప్పిన, ఫ్యూచర్ చెప్పిన. మరి బీఆర్ఎస్ వల్ల అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ఎవరిని ఇబ్బంది పెట్టింది? బిఎల్ సంతోష్ కుమార్ గారిని ఇబ్బంది పెట్టింది. ఇంకెవరిని ఇబ్బంది పెట్టింది? ఎవరిని ఇబ్బంది పెట్టింది? తెలంగాణలో రాజా సింగ్ గారిని ఇబ్బంది పెట్టింది. సో వీళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టింది. సో మరి వీళ్ళిద్దరు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ ఒక దగ్గర చేరిండ్రు. సో అట్లాగే సంతోష్ కుమార్ వచ్చి రాజా సింగ్ని ఇప్పుడు బీజేపీకి అధ్యక్షుల్ని చేయాలన్న థాట్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో మనం చూద్దాము మరి ఏం జరుగుతుందో. అసలు సంతోష్ కుమార్ గారు రాజా సింగ్ గారిని దీనికే కలిసారా లేకపోతే ఇంకేదైనా మంతనాలు జరపడానికి కలిసారా అనేది తెలియదు. బట్ ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మీద సంతోష్ కుమార్ గారికి ఒక రకమైనటువంటి కోపం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుల సమయంలో సంతోష్ కుమార్ గారిని బాగా ఇబ్బంది పెట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ సిట్ కేసు పెట్టేసి అది బీఆర్ఎస్. సో మరి వీళ్ళిద్దరూ ఏ రకంగా అడుగులు వేస్తారు? మరి రాజా సింగ్ బీజేపీ అధ్యక్షుడైతే ఇంటర్నల్ వార్ ఎక్స్టర్నల్ వార్ అవుతుందా? మరి ఏ రకంగా ముందరకు తీసుకెళ్తారనేది మనం వేచి చూద్దాం. సో అంతేగాని బీజేపీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందని ఇవ్వడంలే, సోషల్ మీడియా అనలే. అది ఎవరైతే మీరు ఫండింగ్ ఇచ్చి మీకు మద్దతు పలికినారో ఆ ఛానల్ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడింది, సోషల్ మీడియా మాట్లాడలే. కేటీఆర్ గారు, ఇది నేను మళ్ళా చెప్తున్నా, కేటీఆర్ గారు మీరు ఏదైనా సోషల్ మీడియా పడే ఏడుస్తున్నారు, ఓకే? కానీ నేను చెప్తా ఉన్నా, ఇది మాట్లాడింది శాటిలైట్ వాళ్ళు, శాటిలైట్ ఛానల్ మీకు అత్యంత సన్నిహితులు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడినరు? మీరే వాళ్ళతోటి మాట్లాడిచ్చిరా లేకపోతే వాళ్ళే స్వతహాగా మాట్లాడినరా అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇది. సో ఇవన్నీ ఎక్కడ పేపర్లో ఉండవండి, ఓకే? ఆయన చాలా సీక్రెట్గా వచ్చింది, సీక్రెట్గా వెళ్తున్నారు కూడా. Yes, good morning. KCR should be back. Okay. Nice analysis, Sakka. Yes, thank you. Good morning, Shravya madam. Good morning. Hello, madam. Good morning. With good analysis and informative. Yes. సో ఇప్పుడు మనం మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఇంతసేపు మనము ఈ